హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ టొమాటో పప్పు. రెగ్యులర్గా తయారు చేసుకునే టొమాటో పప్పు అయినా కానీ ఒక్కొక్కరు చేసే విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందుకని ఈరోజు నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. టొమాటో పప్పు తయారు చేయడం కోసం ముందుగా ఒక పావు కప్పు వరకు కందిపప్పుని దోరగా వేయించుకోవాలి. పప్పు ఎప్పుడు వండుకున్నా కానీ ఇలా వేయించుకున్న కందిపప్పు వేసుకుని చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. నెలకి సరిపడా కందిపప్పుని వేయించేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేయించుకున్న కందిపప్పుని ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. పప్పు కడిగిన తర్వాత వేయించుకోవడం వీలవ్వదు, అందుకని వేయించుకున్న తర్వాత అప్పుడు కడిగేసుకోవాలి. పావు కప్పు కందిపప్పుకి ముప్పావు కప్పు నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. పప్పుని కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత ప్యాన్లోకి 2 గరిటెల వరకు నూనెని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 5-6 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. దీంట్లో కారం వేయట్లేదండి, అందుకని పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇంకా ఒక 3 ఎండుమిరపకాయలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. 7-8 వరకు పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసుకుని పోపుని వేయించుకోవాలి. కారము మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు, కానీ ఈ టొమాటో పప్పు కారంగా ఉంటే బాగుంటుంది. పోపు వేగిన తర్వాత కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసేసుకోవాలి. టొమాటోలు తీసుకునేటప్పుడు పండినవి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. టొమాటో ముక్కలు వేసిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకొని ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్యలో మూత తీసుకుని టొమాటో ముక్కలు మగ్గినయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. టొమాటో ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత దీనిలోకి ఒక పావు కప్పు వరకు నీళ్లు వేసుకుని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. టొమాటో ముక్కలు మొత్తం అన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి ఉడికించుకున్న పప్పు కూడా వేసేసుకోవాలి. పప్పు ఉడికించుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండే విధంగా ఉడికించుకున్నామనుకోండి, ఈ టొమాటో ముక్కల్లో వేసిన తర్వాత ఇంకొక 5-6 నిమిషాలు ఉడికిస్తాం కాబట్టి మనకి కరెక్ట్గా ఉడికిపోతుంది. పప్పు వేసిన తర్వాత బాగా గట్టిగా ఉండి నీళ్లు లేనట్టయితే ఒక అరకప్పు వరకు నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. టొమాటోలు పుల్లగా ఉన్నా కానీ చింతపిక్కంతా చింతపండు వేసుకుని ఉడికించుకుంటే టొమాటో పప్పు టేస్టీగా ఉంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టుకుని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5-6 నిమిషాలకి పప్పు చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత తీసేసుకుని కొంచెం దగ్గరికి పడనివ్వాలి. పప్పు కొంచెం చిక్కబడిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఉప్పు ఏమైనా తగ్గినట్టయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి కొంచెం చల్లారిన తర్వాత పప్పు కొంచెం చిక్కబడుతుంది. నేను చెప్పిన విధంగా టొమాటో పప్పుని ట్రై చేసి చూడండి. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టొమాటో పప్పు అన్నంలోకే కాదండి, చపాతీ, రోటీ, పుల్కా లాంటి వాటిలోకి కూడా కాంబినేషన్గా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.